సబ్స్క్రైబర్స్, ఈ రోజు నుంచి మన ఛానల్లో మనలో చాలామందికి ఫేవరెట్ సిరీస్ అయిన, చాలామంది మన కమ్యూనిటీ పోల్లో సెలెక్ట్ చేసి గెలిపించిన డ్రాగన్ బాల్ సిరీస్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ కథ మన యానిమే ప్రపంచంలోనే కాదు, అసలు యానిమే అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళకు కూడా పరిచయం ఉన్న మన లెజెండరీ గోకు ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో పెరిగిన చిన్న పిల్లోడి నుంచి ప్రపంచంలో ఎంతో భయంకరమైన దుష్టుల్ని అంతం చేసి ఎన్నోసార్లు ప్రపంచాన్ని కాపాడిన ఒక లెజెండ్లా ఎలా మారాడో చెప్పే ఒక మంచి అడ్వెంచర్ స్టోరీ. మరి ఈ కథ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇక లేట్ ఏం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు ఎపిసోడ్లో క్లాసిక్ డ్రాగన్ బాల్ సిరీస్ సీజన్ 1ని పూర్తిగా చూడబోతున్నాం. డ్రాగన్ బాల్ సీజన్ 1లో మొత్తం 13 ఎపిసోడ్స్ ఉన్నాయి. 13 ఎపిసోడ్స్ని పూర్తిగా ఎడిట్ చేసి ఒక వీడియోలో మార్చడానికి చాలా టైం పట్టింది. కాబట్టి దయచేసి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తేనే మరిన్ని డ్రాగన్ బాల్ వీడియోస్ని పెడుతూ ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తా. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ అయితే చూసేద్దాం. ముందుగా ప్రెజెంట్ మోస్ట్ పాపులర్ యానిమే అయిన వన్ పీస్ ఇప్పటి వరకు ప్రతి సండే కొత్త ఎపిసోడ్స్ రిలీజ్ చేసుకుంటూ వచ్చిందని మన అందరికీ తెలుసు. కానీ నెక్స్ట్ సండే నుంచి ఒక 6 months వరకు వన్ పీస్ యానిమే ఒక పెద్ద బ్రేక్ తీసుకోబోతుంది. కానీ ఈ బ్యాడ్ న్యూస్లో కూడా వన్ పీస్ యానిమే ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ 6 monthsలో ప్రతి సండే వన్ పీస్ టైమ్ స్కిప్ ఆర్క్ ఇంకా ఫిష్ మ్యాన్ ఐలాండ్ ఆర్క్ రీమాస్టర్ ఎపిసోడ్స్ రిలీజ్ అవ్వబోతున్నాయి. కాబట్టి మెయిన్ ఎపిసోడ్స్ ఆగిపోయిన వన్ పీస్ ఎపిసోడ్స్ అయితే కంటిన్యూ అవ్వబోతున్నాయి. ఈ ఎపిసోడ్స్ మనకి November 2 నుంచి ప్రతి సండే ఎయిర్ అవ్వబోతున్నాయి. ఇకపోతే లాస్ట్ ఇయర్ పెద్ద హిట్ యానిమే అయిన బ్లూ లాక్ తన సీజన్ 2తో తిరిగి వచ్చిందని మన అందరికీ తెలిసిందే. కానీ సీజన్ 2 యానిమేషన్స్ చాలా వరస్ట్గా ఉండడంతో ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతున్నారంట. ఇకపోతే తెలుగులో కూడా రిలీజ్ అవుతూ మంచి పాపులారిటీని సంపాదించుకున్న సైన్స్ ఫిక్షన్ యానిమే డాక్టర్ స్టోన్ తన ఫైనల్ సీజన్ని అనౌన్స్ చేసుకుంది. డాక్టర్ స్టోన్ ఫైనల్ సీజన్ 3 partsగా రిలీజ్ అవబోతుందని, ఫస్ట్ పార్ట్ మనకి జనవరిలో రిలీజ్ అవబోతుందని కూడా అనౌన్స్ చేశారు. ఇకపోతే మై హీరో అకాడమియా 21 ఎపిసోడ్స్తో తన సీజన్ 7ని కంప్లీట్ చేసుకుంది. సీజన్ 8 లేదా ఫైనల్ సీజన్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ అవబోతుందని కూడా అనౌన్స్ చేశారు. ఇకపోతే బ్లాక్ క్లోవర్ ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి శుభవార్త. బ్లాక్ క్లోవర్ మాంగా క్లైమాక్స్కి చేరుకోవడంతో బ్రేక్స్ తీసుకుంటూ బాగా స్లో అయిపోయిందని ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. కానీ బ్లాక్ క్లోవర్ మాంగా 3 chaptersతో మొత్తం 61 pagesని నెక్స్ట్ మంత్ November 15కి రిలీజ్ చేయబోతున్నారని జంప్ గిగా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే స్కూల్ బ్యాక్ డ్రాప్లో జరిగే ఒక మంచి లవ్ స్టోరీ ఉన్న ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ యానిమే. ఈ యానిమే పేరు హోరిమియా. ఈ యానిమే కేవలం 13 ఎపిసోడ్స్తో తన సీజన్ 1ని కంప్లీట్ చేసుకుంది. ఈ కథలో ఇన్నోసెంట్గా కనిపించే మన హీరో మియామురా హీరోయిన్ హోరీని కలుసుకోవడంతో ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఎలా ప్రేమలో పడ్డారో తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు ఈ యానిమేని చూసేయాల్సిందే. ఆల్రెడీ చూసిన వారు మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఎక్కడో ఒక దూరపు ప్రాంతంలో ఎన్నో కొండల మధ్య ఒక దట్టమైన అడవిలో ఈ కథ మొదలవుతుంది. ఈ కథలో హీరో అయిన మనందరికీ తెలిసిన కోతి లాంటి తోకున్న చంటి కుర్రాడు గోకుని ఒక ముసలి మార్షల్ ఆర్టిస్ట్ అయిన గోహాన్
మౌంట్ పౌజు అనే కొండ దగ్గర కనిపెట్టడంతో దేవుడిచ్చిన వరంగా భావించి గోహాన్ గోకుని దత్తత తీసుకొని పెంచడం మొదలుపెట్టి గోకుని ఒక గొప్ప ఫైటర్లా తయారు చేస్తాడు. గోకు స్టార్టింగ్లో గోహాన్ మాట అస్సలు వినకుండా గొడవ చేసిన ఒకరోజు గోహాన్తో వెళ్తుండగా బాస్కెట్లో ఉన్న గోకు జారి లోయలో పడి గోకు తలకి దెబ్బ తగిలిన తరువాత గోకు నార్మల్ అయ్యి గోహాన్ చెప్పినట్టు వినడం మొదలు పెడతాడు. కానీ కొన్నాళ్ళకి గోహాన్ మరణించడంతో తన గుర్తుగా గోహాన్ గోకుకిచ్చిన 4 స్టార్ డ్రాగన్ బాల్ని గోకు కాపలా కాస్తూ ఉంటాడు. అలా కొన్నాళ్ళకి గోకు ట్రైనింగ్ చేస్తూ ఉండగా తిరిగి ఇంటికి వచ్చి చూస్తే తన డ్రాగన్ బాల్ మెరవడం స్టార్ట్ అవుతుంది. దానితో ఒకవేళ తన తాత గోహాన్ తనతో ఏదో చెప్పాలనుకుంటున్నాడని గోకు అనుకుంటాడు. దాని అర్థం ఏమై ఉంటుందా అని అనుకుంటూ ఆకలి వేయడంతో మన హీరో గోకు చేపలు పట్టుకోవడానికి తన తోకను ఉపయోగిస్తూ తన సైజుకి మించిన చాలా పెద్ద చేపనే చాలా సులభంగా పట్టుకుంటాడు. ఇక దాని పని పట్టడానికి మెల్లగా తిరిగి తన ఇంటికి వెళ్తుండగా ఎవరో వేగంగా ఒక కారుతో దూసుకొస్తూ గోకుని ఢీ కొడతారు. ఇప్పటి వరకు అడవిలో పెరిగిన గోకు ఎప్పుడూ కార్ని చూడకపోవడంతో అదొక మాన్స్టర్ ఏమో అనుకొని గోకు కార్పై దాడి చేస్తాడు. దానితో కారులో ఉన్న ఒక టీనేజ్ అమ్మాయి భూమా గోకు తనపై దాడి చేస్తున్నాడనుకొని తనని తాను రక్షించుకోవడానికి తన గన్తో గోకుని షూట్ చేస్తుంది. కానీ ఆ బుల్లెట్ వల్ల గోకుకి ఏమీ అవ్వదు. దానితో గోకు మళ్ళీ అటాక్ చేయడానికి రెడీ అయితే భూమా తనొక మాన్స్టర్ కాదని ఒక అమ్మాయి అని చెప్పుకోవడంతో గోకు అటాక్ చేయడం ఆపి భూమాని పరిశీలించడం మొదలు పెడతాడు. భూమాని చూసిన గోకుకి తన తాత గోహాన్ అమ్మాయిలతో మంచిగా ఉండాలని చెప్పిన మాటలు గుర్తొచ్చి భూమాని డిన్నర్కి ఆహ్వానించి తన ఇంటికి తీసుకెళ్తాడు. అలా గోకు ఇంటికి చేరుకున్న భూమా తను ఎంతగానో వెతుకుతున్న డ్రాగన్ బాల్ని చూస్తుంది. దానితో భూమా వెంటనే దానిని తీసుకోవడానికి ట్రై చేస్తే గోకు కోప్పడి అది తన తాత తనకిచ్చిన తన తాత జ్ఞాపకార్థంగా తన దగ్గర మిగిలిన బాల్ అని చెప్తాడు. అప్పుడు భూమా తన దగ్గరున్న 2 డ్రాగన్ బాల్స్ని చూపించి ప్రపంచంలో మొత్తం ఇలా 7 డ్రాగన్ బాల్స్ ఉన్నాయని వాటిని సేకరించి ఒకటిగా చేస్తే వాటిని సేకరించిన వారికి ఒక కోరిక తీర్చుకునే అవకాశం వస్తుందని, భూమా కోరిక ఒక పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ని పొందడమని చెప్తుంది. కానీ గోకు మాత్రం గోహాన్ గుర్తుగా తన దగ్గరున్న డ్రాగన్ బాల్ని